'దురంధర్' 3 అవర్స్ 25 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బావుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం కానీ దానికంటే ముందు చాలా మంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మూవీ నాకైతే నచ్చిందండి. మూవీలో స్టార్ కాస్టింగ్ చాలా మందే ఉన్నారు. రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ అలాగే మాధవన్ గారు కూడా. ప్రతి ఒక్కరూ వాళ్ళ పర్ఫార్మెన్స్‌తో మూవీని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారని చెప్పాలి. స్టోరీ విషయానికొస్తే 1999లో జరిగిన ఒక విమాన హైజాక్ అలాగే 2001లో భారత్ పార్లమెంటుపై జరిగిన ఒక ఉగ్రవాద దాడి తర్వాత భారత్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ అలియాస్ మాధవన్ గారు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థలని అంతం చేయడానికి దురంధర్ అనే మిషన్ని స్టార్ట్ చేస్తారు. ఈ మిషన్ కోసం పంజాబ్ జైల్లో ఉన్న ఖైదీని ఇండియన్ ఏజెంట్గా హంజా అలియాస్ రణ్వీర్ సింగ్ అనే పేరుతో పాకిస్తాన్లోకి పంపిస్తారు. హంజా పాకిస్తాన్కి వెళ్ళిన తర్వాత రెహమాన్ బలోచ్ అలియాస్ అక్షయ్ ఖన్నా గ్యాంగ్లో ఎలా చేరాడు, రెహమాన్ బలోచ్ని ఎలా అంతం చేశాడు, ఈ కథలో సంజయ్ దత్ అండ్ అర్జున్ రాంపాల్కు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. మూవీ మొత్తం కూడా చాప్టర్స్గా డివైడ్ చేసి చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఫుల్ ఎంగేజింగ్ గాను కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్తో బాగానే తీశారు. ఇంటర్వ్యూల ముందు వచ్చే ట్విస్ట్ కూడా పర్లేదు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ కొంచెం తగ్గిందనే చెప్పాలి. కొన్ని అవసరం లేని సీన్స్తో మూవీని చాలా ల్యాగ్ చేశారు. మూవీలో మన ఇండియన్ కరెన్సీని ప్రింట్ చేసి ఎలా మన దేశంలోకి పంపిస్తున్నారు అనేది డీటెయిలింగ్గానే చెప్పారు. అలాగే 26/11 తాజ్ హోటల్లో జరిగిన దాడి కూడా చూపించారు. ఈ రెండు సీన్స్ కూడా మూవీకి చాలా హైలైట్ అవుతాయి. అలాగే మూవీలో వచ్చే యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. మూవీ లెంత్ని కానీ కొంచెం తగ్గించి ఉంటే సినిమా ఇంకా హైలైట్ అయ్యేది. మూవీలో మెయిన్గా సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా హైలైట్ అవుతాయి. ముఖ్యంగా మూవీలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మూవీని చూసేలా చేస్తుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సాంగ్స్ హిందీలోనే ప్లే చేశారు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మూవీలో ఉన్న స్టార్ కాస్టింగ్ ప్రతి ఒక్కరు కూడా చాలా హైలైట్ అవుతారు. మెయిన్ విలన్గా చేసిన అక్షయ్ ఖన్నా తన స్వాగ్తో మూవీకి హైలైట్ అయ్యారు. హీరోయిన్గా చేసిన సారా అర్జున్ పర్లేదనిపిస్తుంది. సంజయ్ దత్ వచ్చే ప్రతి సీన్ కూడా చాలా హైలైట్ అవుతాయి. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మూవీ లెంత్ కొంచెం ఎక్కువైనప్పటికీ మనల్ని ఎంగేజ్ చేసే సీన్స్ చాలానే ఉన్నాయి. స్పై యాక్షన్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడలేము. మూవీలో బ్రూటల్ కిల్లింగ్స్ చాలానే ఉన్నాయి. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3.25/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.